హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే మీకొక బ్రేస్లెట్‌నయితే ఇంట్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఫస్ట్ అయితే నేను చూపిస్తాను. యాక్చువల్‌గా ఈ బ్రేస్లెట్ కానీ మీరు చూసినట్టయితే ఇది నేను కస్టమైజ్ చేశానండి. యాక్చువల్‌గా నా కోసం చేసుకున్నాను. ఇదేంటంటే ట్రిపుల్ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ అనమాట. సో, దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఒకసారి బ్రీఫ్‌గా చెప్పేస్తాను. సో, యాక్చువల్‌గా మీరు చూసినట్టయితే ఇప్పుడు కొంతమంది ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు సెన్సిటివ్‌గా ఉండడం కానీ, వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే కొంచెం ఈజీగా రియాక్ట్ అవ్వడం కానీ, అలాంటివి జరగడం వల్ల వాళ్ళేంటంటే తొందరగా నెగెటివ్ ఎనర్జీకి అట్రాక్ట్ అయిపోతుంటారు. ఆర్ వాళ్ళ ఆరా అనేది ఏంటంటే ఈజీగా వీక్ అయిపోతూ ఉంటది. కొంతమందికి ఏంటంటే స్ట్రాంగ్‌గా ఉంటారు పర్వాలేదు. బట్ ఇలా ఈజీగా నెగెటివ్ ఎనర్జీకి అట్రాక్ట్ అయిపోయిన వాళ్ళు కొంతమందేంటంటే చుట్టూ ఉన్న వ్యక్తులు జెలస్‌గా ఫీల్ అవ్వడం, లేకపోతే వాళ్ళ గురించి నెగెటివ్‌గా మాట్లాడుకోవడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళేంటంటే ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంటది. అది మెంటల్‌గా కొంత స్ట్రెస్ కానీ, కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆర్ అట్‌లీస్ట్ హెల్త్ పరంగా అయినా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసేది ఈ బ్రేస్లెట్ అండి. ఇది ఓన్లీ ఆ పర్పస్‌కే యూజ్ చేసేదైతే కాదు. లైక్ మెడిటేషన్ చేసినప్పుడైనా, లేకపోతే ఏదైనా యోగా చేస్తున్నప్పుడు లైక్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు కూడా ఇది యూజ్ చేస్తే మీరు హయ్యర్ రిలమ్స్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, లైక్ ఏంటంటే మీ క్రౌన్ చక్ర అనేది ఓపెన్ అవ్వడం కానీ, దానివల్ల డివైన్‌తో మీరు కనెక్ట్ అవ్వడం, యూనివర్స్ వైబ్రేషన్స్‌ని మీరు అర్థం చేసుకోవడం. అంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండి. లైక్ ఏంటంటే ఒక మాటలో చెప్పాలి అంటే యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడానికి ఆర్ హయ్యర్ రిలమ్స్‌తో కనెక్ట్ అవ్వడానికి కూడా ఈ బ్రేస్లెట్‌నయితే యూజ్ చేయొచ్చు. అదే కాదు లైక్ ఇన్ యాంగ్ ఎనర్జీని కూడా బ్యాలెన్స్ చేయడానికైతే ఇది యూజ్ చేయొచ్చు. ఇన్ యాంగ్ ఎనర్జీ అంటే ఒక పర్సన్‌లో లైట్ సైడ్ ఉంటుంది. ఒక పర్సన్‌లోనే షాడో సైడ్ కూడా ఉంటుంది. దీన్ని బేస్డ్‌గా రీడింగ్స్ కూడా ఇంతకు ముందు నేను చేశాను. సో, అలా చూసుకున్నట్టయితే అది కూడా బ్యాలెన్స్ అవ్వడానికి మనలో ఉన్న పాజిటివ్‌నే కాదు నెగెటివ్‌ని కూడా మనం ఎంబ్రేస్ చేసుకొని ఎలా చేంజ్ అవ్వాలి, ఎలా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి కూడా ఇదైతే యూజ్ చేయొచ్చండి. సో, డెఫినెట్‌గా ఇదేంటంటే చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను కూడా పర్సనల్‌గా దీన్ని యూజ్ చేశాను. సో, మీరు చాలా వీడియోస్‌లో కూడా చూసుంటారు. బట్ డిఫరెంట్ వేలో యూజ్ చేశాను. కానీ నాకేమనిపించిందంటే ఇలా కస్టమైజ్ చేసుకుంటే బెటర్‌గా వర్క్ అవుతుంది అని నాకు అర్థమైంది. సో, అందుకే నేనేంటంటే ఈ విధంగా కస్టమైజ్ చేసుకున్నాను. సో, ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఈ బ్రేస్లెట్ కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం కూడా నేను ఇప్పుడే క్లియర్‌గా చెప్పాలి. అదేంటంటే క్రిస్టల్స్ కొన్నింటికేంటంటే ఆహ్, మధ్యలోని లైక్ మీరు చూసినట్టయితే ఈ విధంగా క్రాక్స్ ఉంటాయండి. బట్ ఇలా క్రాక్స్ ఉన్నంత మాత్రాన ఇవేంటంటే ఒరిజినల్ కాదు అని చెప్పడానికి లేదు. ఆర్ డ్యామేజ్డ్ అని కూడా మనం మాట్లాడడానికి లేదు. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే కొంతమందికి ఒరిజినల్‌కి ఐ మీన్ అథెంటిక్ క్రిస్టల్‌కి, ఫేక్ క్రిస్టల్‌కి డిఫరెన్స్ తెలీదండి. వాళ్ళేమనుకుంటారంటే నీట్‌గా పాలిష్డ్‌గా ఉంటే అదే ఒరిజినల్ అని అనుకుంటారు. బట్ ఇదేంటంటే ఒక రాక్ నుంచి కట్ చేస్తారు. అన్ని రాక్స్ ఒకలా ఉండవు. వాటి నేచర్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. సో, మీకైతే అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అసలు ఇంకా ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ క్రిస్టల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేనే రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 3, 3 పోర్టల్ మరియు చంద్రగ్రహణం ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, 2 కూడా పవర్‌ఫుల్ థింగ్సేనండి. దీని గురించి కూడా కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను. సో, యాక్చువల్‌గా 3 అనే నంబర్ ఏంటంటే కైండ్ ఆఫ్ కంప్లీషన్‌ని ఇండికేట్ చేస్తది. బట్ ఫుల్‌గా కంప్లీషన్ అని కాదు. లైక్ మనం ఒక డెసిషన్స్ తీసుకొని మనం ఏంటంటే చేయాల్సింది చెయ్యాలి. సో, మనం అలా చేస్తే డెఫినిట్‌గా కొన్ని కంప్లీట్ అవుతాయి అనేలాగా ఒక ఇండికేషన్. అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని క్లియర్‌గా ఇండికేట్ చేస్తదండి. ట్రాన్స్‌ఫర్మేషనే కాదు సెల్ఫ్ రిఫ్లెక్షన్ కూడా ఇన్‌వార్డ్ రిఫ్లెక్షన్, అవుట్‌వర్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నాం?
ఏం చేయాల్సి ఉంది ఇది తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం తెలుసుకున్న దాని ప్రకారం మనం ఏంటంటే చేంజ్ అవ్వాలి ఆర్ చేంజెస్ అనేవి తీసుకురావాలి. సో ఇలా ఈ నంబర్ అయితే ఇండికేట్ చేస్తుంటది. అండ్ లూనార్ ఎక్లిప్స్ గురించి అయితే ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సైకిల్స్ ఇండికేట్ చేస్తుంది అండ్ కంప్లీషన్ ఎండింగ్స్ ఇండికేట్ చేస్తుంది. సో నాకు తెలిసి డెఫినెట్ గా ఈ లూనార్ ఎక్లిప్స్ ఈ 3-3 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత చాలా మంది లైఫ్ లో కొన్ని ఎండ్ అవడం కానీ కొన్ని చేంజెస్ రావడం కానీ అది కూడా బిగ్ బిగ్ చేంజెస్ వస్తాయి. సో నాకు తెలిసినంత వరకు వీటికి ఏంటంటే మీరు రెడీగా ఉండడమే మంచిది. మేబీ మీలో చాలా మంది అనుకోవచ్చు, సో టైం టు టైం చేంజెస్ అనేవి వస్తూనే ఉన్నాయి కదా, ఇంకా ఏమొస్తాయని. మనిషి లైఫ్ లో ఏంటంటే అలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటదండి. ఎప్పుడూ కూడా సిచ్యువేషన్స్ ఎలానే ఉంటాయి ఆర్ డేస్ ఇలానే పాస్ అవుతాయి అనుకోవడానికి లేదు. సడన్ గానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. బ్యాడ్ అని చెప్పను, బట్ డెఫినెట్ గా షిఫ్ట్స్ వస్తాయని చెప్తాను. రీడింగ్ చేస్తే మనకు అర్థం అవుతుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. సో నేను ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇంట్రడక్షన్ పార్ట్ వింటే అర్థమవుతుంది, లేకపోతే నేను చెప్పలేను. బట్ 3-3 పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా, ఈ రోజు మాత్రం ఎవరు మేనిఫెస్టేషన్ అయితే చేయొద్దండి. ఇన్స్టెడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ మెడిటేషన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెడిటేషన్ ఒక్కటే కాకుండా లైక్ రిలీజ్ రిచువల్ చేయడం బెటర్ అండి. అంటే మీరు నార్మల్ గా మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే విజువలైజ్ చేసుకుంటారు కదా, అలా కాకుండా రిలీజ్ రిచువల్ చేస్తున్నప్పుడు ఏంటంటే విజువలైజ్ చేసుకోవాలి. కాకపోతే మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ థింగ్స్ కానీ బ్యాడ్ థింగ్స్ కానీ అలాంటివి ఏవైతే బయటకు వెళ్ళిపోతే మీరు హ్యాపీగా ఉంటారో ఆ విధంగా మీరు ఏంటంటే విజువలైజ్ చేసుకోవడం అయితే మంచిది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కొంచెం మీ లైఫ్ లో ఉన్న ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ కానీ బ్యాడ్ థింగ్స్ కానీ క్లియర్ అయిపోతాయి. సో ఇదైతే చేయండి. బట్ మేనిఫెస్టేషన్ అయితే ఎవరు కూడా చేయొద్దు, ఎందుకంటే లోనార్ ఎక్లిప్స్ వస్తుంది కాబట్టి. సో మేనిఫెస్టేషన్ చెయ్యకపోతేనే మంచిది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. పర్టికులర్ గా ఎవరైనా సరే ఈరోజు క్రిస్టల్స్ యూజ్ చేయాలి అనుకుంటే సెలినైట్ యూజ్ చేయండి. సెలినైట్ కాకపోతే మూన్ స్టోన్ యూజ్ చేయొచ్చు, క్లియర్ క్వార్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా ఏవైనా కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ రిలీజ్ రిచువల్ కూడా ఎప్పుడు చేస్తారు అంటే ఆఫ్టర్నూన్ 3:33కి చేయొచ్చు ఆర్ ఆఫ్టర్నూన్ 3:03కి అయినా చెయ్యొచ్చు, లేదా మిడ్ నైట్ అండి. ఇలా ఎప్పుడైనా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో అసలు ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ కూడా 3 డిఫరెంట్ పాత్స్ అయితే ఉన్నాయి, ఐ మీన్ డోర్స్ ఉన్నాయి. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికి స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్ గా ఈ పర్టికులర్ డోర్ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఈ ఇమేజ్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ లైఫ్ లోని మీరు స్టక్ అయిపోయి ఉన్నారండి. ఏ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. పర్టికులర్ గా ఏదో ఒక సిచ్యువేషన్ ఇలా ఉంటుందిలేండి. ఎప్పుడు లైఫ్ లోనే ఏంటంటే ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఏదో చెయ్యాలనిపిస్తుంది, ఏది చేయలేని పరిస్థితి. అలా అని చెప్పి చేయకుండా సైలెంట్ గా ఉండలేని పరిస్థితి. ఏదో ఒక దారి కనిపిస్తే బాగుంటుంది. యూనివర్స్ ఏంటంటే అట్లీస్ట్ ఎంతో కొంతైనా గైడ్ చేస్తే బాగుంటుంది అనుకుని వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీది కూడా సేమ్ సిచ్యువేషన్ అన్నమాట. ఏదో చెయ్యాలని ఉంది, ఏదో మార్చాలని చూస్తున్నారు, బట్ ఏది కూడా చేయలేకపోతున్నారు. మరి ఏం చేస్తే బాగుంటుంది, లైఫ్ ని ఎలా ముందుకు తీసుకెళ్తే మీరు హ్యాపీగా ఉంటారు, ఆర్ అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ ఏ విధంగా ఎండ్ అయితే బాగుంటుంది అనుకుని మీరు వెయిట్ చేస్తున్నారు. బట్ నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్ కి సంబంధించి యూనివర్స్ ఏంటంటే ఈ 3-3 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అండ్ లూనార్ ఎక్లిప్స్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఒక ఆన్సర్ చెప్తుందండి. మీకు ఈ సిచ్యువేషన్కి సంబంధించి క్లారిటీ వస్తుంది. సో ఇప్పటి వరకు ఏంటంటే వెయిట్ చేశారు, చూశారు, ఎక్కడైనా ఛాన్స్ ఉంటే అది కూడా తీసుకోవాలనుకున్నారు, బట్ ఎక్కడా కూడా సోర్స్ అయితే కనిపించలేదు. ఇప్పుడు మాత్రం సోర్స్ అయితే క్రియేట్ అవుతుంది. నాకు తెలిసి మోస్ట్లీ అదే ఇక్కడ జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి దీని వెనక మెసేజ్ కూడా చూసేద్దాం. డెస్టినీ. సో ఎక్కువ చెప్పడానికి ఏం లేదండి, నేను క్లియర్గా ఒకటే చెప్తాను. ఒక డోర్ అయితే క్లోజ్ అవుతుంది, ఇంకొక డోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది మీరేం చేయలేరు, మీ చేతుల్లో లేనిది. కొన్ని ఎండ్ అవ్వాలి, కొన్ని బిగిన్ అవ్వాలి. సో నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఇలానే జరుగుతుంది ఆర్ మీరు ఇలానే చేయాల్సి ఉంటుంది అనుకుని అప్పుడే డిసైడ్ అయిపోవద్దు. ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే కొన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరుగుతాయి, కొన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎండ్ కూడా అవుతాయి. సో ఏది ఏమైనా సరే ఇది ఒక సిచ్యువేషన్ అనే కాదు, లైఫ్ లో కూడా అంతే. కొన్ని ఎండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది, కొన్ని బిగిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని జరుగుతాయండి, కొన్ని మాత్రం ఎండ్ అవుతాయి. దానికి మీరు ఏం చేయలేరు. జస్ట్ డెస్టినీ మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుందని అలా చూస్తూ ఉండండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఏమైనా చెయ్యాలనుకున్నా ఫస్ట్ ఇది మీ చేతుల్లో లేదు. సో మీరు ఏమీ కూడా చేయలేని పరిస్థితి అన్నమాట. జస్ట్ మీ వైపు నుంచి మీరు క్లియర్ గా ఉండడానికి ట్రై చేయండి. మీ ఇంటెన్షన్స్ ని మీరు కరెక్ట్ గా సెట్ చేసుకోండి.
ఆ తర్వాత అంతా యూనివర్సే చూసుకుంటుంది. అసలు ఇంకా చూద్దాం, ఈ 3 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అసలు ఆ ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది, అలానే చంద్రగ్రహణం ప్రభావం కూడా మీ మీద ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఫైనల్‌గా మీకొక పర్సన్ కమిట్మెంట్ ఇస్తారండి. మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తారని చెప్పొచ్చు. ఇఫ్ మీరు సింగిల్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తారు. ఆర్ మీరొక పర్సన్ నుంచి కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఆర్ ఒక పర్సన్ నుంచి మీరొక ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా, డెఫినెట్‌గా మీ ఆన్సర్ అయితే మీకు దొరుకుతుంది. ఈ వ్యక్తి ఏంటంటే ఫైనల్‌గా మీకు ఆన్సర్ ఇస్తారనే చెప్పాలి. సో మీరేంటంటే జస్ట్ ఇంకొన్ని రోజులు వెయిట్ చేశారు అంటే అదే ఫస్ట్ జరుగుతదేమో అని నాకనిపిస్తుంది. సో మీరేంటంటే వాళ్ళని పుష్ చేయడం కానీ ఆర్ వాళ్ళ విషయంలోనేంటంటే కొంత డెస్పరేట్‌గా ఉండడం కానీ మానేయండి. ఎందుకంటే 3 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, లూనార్ ఎక్లిప్స్ కూడా వస్తుంది కాబట్టి సైకిల్స్ అనేవి కంప్లీషన్‌కి ఇండికేట్ చేస్తుంటది. సో, నాకు తెలిసినంత వరకు ఒక పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి వస్తారు. ఈ టైంలో మీరేంటంటే ఒక కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది ఓన్లీ అంటే రిలేషన్‌షిప్ వైసే నేను చెప్పట్లేదు. ఇప్పుడు కొంతమంది మ్యాచెస్ చూస్తున్న వాళ్ళుంటారు. సో, మీలాంటి వాళ్ళకి కూడా మ్యాచెస్ అనేవి సెట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మీలో కొంతమంది పబ్లిక్‌ని ఫేస్ చేయాల్సి ఉంటదండి. ఆర్ పబ్లిక్‌తో ఎంగేజ్ అయ్యే టైప్ జాబ్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. లైక్ ఏంటంటే మీరు కొంతవరకు పబ్లిక్‌తో ఎంగేజ్ అవ్వాల్సిన సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి. సో, ఇది ఓన్లీ కెరియర్ బేస్డ్ గానే కాదు. అంటే ఎప్పుడు ఎలా ఉంటదో తెలీదు. బట్ ఇప్పుడు మనం జనాలతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. జనాల్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటది అని అంటారు కదా! అలాంటివేవో కానీ జరుగుతాయి. సో, ఈ టైంలోనేంటంటే కొంచెం మీరు మాత్రం ఎలా ఫీల్ అవుతారంటే స్ట్రెస్సు, యాంగ్జైటీ తెచ్చుకుంటారు. ఎందుకంటే మేబీ మీకు ఇది అలవాటు ఉండకపోవచ్చు. సో, ఫస్ట్ టైమ్ మీరేంటంటే కొంచెం వ్యక్తుల్ని డీల్ చేయాల్సిన పరిస్థితి, వ్యక్తులతో ఎంగేజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. సో, అది మీకేంటంటే కొంచెం మీ ఎమోషన్స్‌ని ఇటు అటు ఫ్లక్చుయేట్ చేస్తుంటది. బట్ మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. స్లోగా ఈ ప్యాటర్న్స్‌కి అలవాటు పడతారు. బట్ మీరేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అండ్ మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వాల్యుబులే. సో, ఎవరైనా సరే అంటే ఇలా పబ్లిక్‌తో డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని ఆల్రెడీ తెలిసిన వాళ్ళుంటే, మీరు కొంచెం అంటే అలా యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి, కాన్ఫిడెంట్‌గా డీల్ చేయాలి అనుకుంటే, మీరు ఈ టర్కాయిస్ బ్రేస్‌లెట్‌నయితే యూజ్ చేయొచ్చు. సో, మీరేంటంటే నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు ఇఫ్ అది కావాలి అనుకుంటే. అండ్ ఇంకొకటేంటంటే, డెఫినిట్‌గా కొన్ని థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. ఇఫ్ మీరేదైనా సరే ఒక ఆపర్చునిటీ మిస్ అయిపోయినా ఆర్ మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే, మీరొకటి దగ్గర వరకు వచ్చి కానీ మిస్ చేసుకొనుంటే, అది ఇప్పుడు జరుగుతదని చెప్పొచ్చు. అంటే ఇది ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ లైఫ్‌లో ప్రతి మనిషి కూడా ఒక ఆపర్చునిటీ వచ్చి మిస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అది ఏ టైప్ ఆపర్చునిటీ అయినా అవ్వచ్చు. సో, మీలాంటి వాళ్ళకేంటంటే, అలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రిటర్న్ వస్తదని చెప్పొచ్చు. సో, దీన్ని ఈసారి మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాల్సుంటది. ఇది మాత్రం మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటదండి. ఇలాంటి ఒక చేంజ్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ వ్యక్తులతోని మీరు మంచిగా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఇంటెన్షన్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. బట్ మీరేంటంటే వాళ్ళలా ఉన్నారు కదా! మనం అలానే ఉందాం అన్నట్టుగా కాకుండా, మీ వైపు నుంచి మీరు మంచిగా ఉండడానికే ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ వాళ్ళకి మీకు అలా వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. స్టిల్ వాళ్ళతో ఎంగేజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని మీకు అనిపిస్తే మాత్రం క్లియర్‌గా కొన్ని బౌండరీస్ అయితే సెట్ చేసుకుంటారు. ఎక్కడి వరకు ఉండాలి, ఎక్కడి వరకు మాట్లాడాలి అనేది చూసుకోవాలి. బట్ వాళ్ళతో ఎనిమిటీ కానీ, వాళ్ళతోని ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయడం అయితే మీకంత మంచిది కాదు. దానివల్ల మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరు. సో, అలాంటివైతే ఎవ్వరు కూడా చెయ్యొద్దండి. మోస్ట్‌లీ వ్యక్తులతో మంచిగా ఉండండి. మంచిగానే మాట్లాడండి. నాకెందుకో ఏమనిపిస్తుందంటే క్లియర్‌గా 3 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీరు వ్యక్తులతో ఎంగేజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటది. సో, వ్యక్తుల్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, వ్యక్తులతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దానివల్ల మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అయితే మీరు క్లియర్‌గా చూస్తారు. సో, అందుకే మీరేంటంటే పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. పబ్లిక్‌తో కాకపోయినా
పబ్లిక్ గా మాట్లాడాల్సిన పరిస్థితి అయినా ఉంటదండి. మొత్తానికి ఏదో జరుగుతది. సో మీరేంటంటే ఇలాంటి విషయాల్లో ముందే జాగ్రత్తలు తీసుకొని ముందే మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండడం అయితే మీకు బెనిఫిట్. తర్వాత మీరేంటంటే అనుకోకూడదు. ఏంటి ఇలా మాట్లాడేసాం, ఆర్ ఏంటి ఇలా డీల్ చేసామని. సో అలా కాకుండా కాన్ఫిడెంట్ గా ముందు నుంచే ఉంటే బెటరు. అండ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఏవైనా సరే మీరు మిస్ చేసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి మీకు దొరుకుతాయండి. ఆర్ మీరేంటంటే అట్‌లీస్ట్ అది ఫైండ్ చేయడానికి ఒక ఆపర్చునిటీనైనా సరే గ్రాబ్ చేసుకుంటారని చెప్పొచ్చు. ఇది ఏదైనా కూడా అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్‌లోనైనా సరే ఒక వ్యక్తి మీకు దూరం అయిపోయారనుకోండి. ఒక ఛాన్స్ మీకు రాలేదు ఆ టైంలో. సో, ఇప్పుడు ఒక ఛాన్స్ ఒస్తది. సో, ఇలాంటివేవో జరుగుతాయి. సో, దీనికోసం వెయిట్ చేయండి. ఇది కూడా జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళేంటంటే లైక్ క్లియర్‌గా వాళ్ళ డెస్టినీ ప్రకారమే వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. సో, డెస్టినీలోని వాళ్ళకి చాలా రాసిపెట్టి ఉన్నట్టుందండి. దానివల్ల ఇక్కడేంటంటే మీరు పర్టిక్యులర్‌గా ఈ 3 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాతయితే క్లియర్‌గా కొన్ని చేంజెస్ మాత్రం చూస్తారండి. అందులో నో డౌట్ డెఫినిట్‌గా మేజర్ చేంజెస్ వస్తాయి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీ ఎమోషన్స్ కూడా హైగానే రన్ అవుతుంటాయండి. ఎందుకంటే లూనార్ ఎక్లిప్స్ వస్తుంది కదా! సో, దాని తర్వాత మేబీ ఆ ఇంపాక్ట్ మీ మీద కొన్ని రోజులుండొచ్చు. మీ ఎమోషన్స్‌ని మాత్రం మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. డెఫినెట్‌గా వన్స్ మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నప్పుడు, మీరు కొంత కంట్రోల్డ్‌గా థింక్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను. ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే, మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. ఆర్ ఇది కాకపోయినా సరే డెఫినెట్‌గా మెడిటేషన్ అయినా, యోగా అయినా చెయ్యండి. ఇలా ఏది చేసినా సరే కొంతవరకు ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. అండ్ వ్యక్తులతో డీల్ చేస్తున్నప్పుడు కూడా ఎమోషన్స్‌ని ముందు పెట్టకుండా ప్రాక్టికల్‌గా థింక్ చేసి మీరెంత వరకు మాట్లాడాలి, ఎక్కడి వరకు ఉండాలి అనేది చూసుకోండి. ఎందుకంటే చాలా మంది ఎమోషనల్ అయిపోతుంటారు. వాళ్ళు ఆలోచించేది కూడా ఎలా ఉంటదంటే వాళ్ళ ఎమోషన్స్‌తోనే ఆలోచిస్తారు కానీ సిట్యుయేషన్ ఏంటి అని ఆలోచించరు. ఇలా కాకుండా కొంచెం ప్రాక్టికల్‌గా థింక్ చేసి మీరు స్టాండ్ తీసుకుంటేనే బావుంటుందండి. ఎందుకంటే మీ ఎమోషన్స్ అనేవి మీ ప్రోగ్రెస్‌కి అడ్డుపడొచ్చు. మీ సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎమోషన్స్ వల్ల మీరేంటంటే మళ్ళీ అక్కడే స్టక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ టైంలో మీకు ఏ డిజైర్స్ ఉన్నా ప్రతి మనిషికి కూడా ఉంటాయండి. డిజైర్స్ అంటే కోరికలు. సో, ఈ కోరికలు ఎలాంటివి ఉన్నా సరే మీ కోరికల కోసం మీరు వర్క్ చేయండి. మీరు ప్రయత్నాలైతే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా తీరుతాయి. బట్ ఫస్ట్ మీకు ఎలాంటి కోరికలున్నాయో, ఆ కోరికలు రియాలిటీలో అసలు తీరేవేనా? కాదా? మీరు అసలు దాని కోసం ఏమైనా చేయగలరా? సో, మీరు ఎంతవరకు ప్రయత్నాలనేవి స్టార్ట్ చేశారు. సో, చెయ్యకపోతే చేయడానికి చూడండి. లైక్ ప్లానింగ్ అనేదుండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యాక్చువల్‌గా ఈ లూనార్ ఎక్లిప్స్ అనేదైతే లియో సైన్‌లో వస్తుంది. సో, దానివల్ల ఎవరికైతే ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ కానీ, ఎవరైతే కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా వాళ్ళ డిజైర్స్ మీద వర్క్ చేస్తారో, వాళ్ళకిది కావాలి అనుకోని వాళ్ళు స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటారో, ఖచ్చితంగా చేంజెస్ చూస్తారండి. మేబీ ఆ టైంకి ఏంటంటే, కొన్ని వాళ్ళ ఫేవర్‌లో జరగనట్టే అనిపిస్తుంటది కానీ, ఖచ్చితంగా జరుగుతది. సో, మీరేంటంటే స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోండి. మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్‌మెంట్ ఏంటి? అసలు మీరేం కోరుకుంటున్నారు? లైఫ్‌లో మీకేం కావాలి? అనేది మాత్రం తెలుసుకొని దాని కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. సో, మంచి రోజేనా? ఇది టైమేనా? ఇలా ఎవరు ఆలోచించొద్దు. మనకొక కోరికుంది. అది నెరవేరాలి అంటే ఎలా? ఏం చేయాలి? అని ఇది మాత్రమే ఆలోచించండి. ఇది టైమా? కాదా? ఇలా చేయొచ్చా? లేదా? సో, అవన్నీ ఆలోచించారంటే కష్టం. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. కొంతమందికేంటంటే బిజినెస్ చేయాలనిపిస్తది. కొంతమందికేంటంటే ఏదో మంచి జాబ్ చేస్తే బావుంటుందనిపిస్తది. ఆర్ కొంతమందికి ఒక కోర్స్‌లో జాయిన్ అవ్వాలనిపిస్తది. బట్ అలా వాళ్ళేంటంటే ఇది మంచిదా? కాదా? కలిసొస్తుందా? లేదా? లేట్ అయిపోతుందా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ మీకొక కోరిక బలంగా ఉండి, దానికోసం మీరు ప్రయత్నాలు కానీ స్టార్ట్ చేస్తే, ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. అందులో నో డౌట్. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే, చాలా రోజుల నుంచి మీరు చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. అంటే మీ లైఫ్‌లో మీరు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసినట్టున్నారు. సో, మీరేంటంటే వాటిని బెటర్ చేయడానికి మీ వైపు నుంచి మీరేం చేయగలరో అవన్నీ చేశారు. బట్ చేసి విసిగిపోయారు. ఇంకా మీకు కూడా ఎలా అనిపిస్తుందంటే, ఇంక లైఫ్ ఇలానే ఉంటది. ఇంక నేను అడ్జస్ట్ అవ్వలేను. నా వల్ల కాదు. నేను ఇంకెంత చేయగలను? ఎంత చేస్తున్నా ఇలానే సిట్యుయేషన్స్ ఉంటున్నాయి అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. సో, యాక్చువల్‌గా ఇక్కడేంటంటే మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నాయండి. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులేంటంటే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నారు. మీరొక వీక్ పర్సన్‌గా వాళ్ళు మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది ఎందుకు అంటే మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత వీక్ అయిపోయారు.
దానివల్ల మేబీ కొంతమంది వ్యక్తుల మీద మీరు డిపెండ్ అవ్వడం కానీ, మీ సిచ్యువేషన్స్ మీరేంటంటే ఎక్కువ వ్యక్తులతో డిస్కస్ చేయడం కానీ, ఇలాంటివేవో జరిగాయి. సో, అందుకే వాళ్ళకేంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం ఈజీ అయిపోయింది. వాళ్ళకి మీరు మంచిగా ఉండడం అయితే అవసరం లేదండి. సో, ఇలాంటి వ్యక్తుల ట్రూ కలర్స్ కూడా బయటకొస్తాయి ఈ టైంలో. సో, ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. మీరు ఏ నెగెటివ్ అటాచ్‌మెంట్‌నయితే పెంచుకున్నారో ఒక సిచ్యువేషన్‌లో, ఆ నెగెటివ్ అటాచ్‌మెంట్ కూడా ఇంకా ఇప్పుడు బ్రేక్ అవుతుందని చెప్పొచ్చు. మీకు రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. సో, అన్నింటికి కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే డెస్టినీ ప్రకారం మీ లైఫ్‌లో చాలా జరుగుతాయండి. ఈ టైంలో అసలు యాక్చువల్‌గా జరగాల్సుంది. సో, జరగాల్సినవే జరుగుతాయి. అండ్ ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తాను. మీలో ఉన్న నెగెటివ్ ప్యాటర్న్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో, మీరు ఎప్పుడైతే రియాలిటీని చూడడం స్టార్ట్ చేస్తారో, మీ థాట్స్ వల్ల మీరు మ్యానిపులేట్ అవ్వకుండా మీరేంటంటే స్ట్రాంగ్ మైండ్‌తో ఉంటారో, మీకు న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తాయండి. మీ లైఫ్‌లోనేంటంటే మీకు న్యూ గోల్స్ కానీ, న్యూ డైరెక్షన్ కానీ అర్థమవుతుంది. సో, ఇలాంటి చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అందుకే నేనిక్కడ ఒకటే చెప్తాను. మీ వైపు నుంచి మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఎఫర్ట్స్ పెడితే నేనేంటి ఎఫర్ట్స్ పెడుతున్నాను. నేను ఎంత చేస్తున్నా ఏంటి ఇంకా ఇలానే ఉంది అని అనుకోకుండా, ఇక్కడ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు. వ్యక్తుల్ని బ్లేమ్ చేయకుండా, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది. మీరు మీ 100% ఇస్తే మాత్రం డెఫినెట్‌గా మీ డార్క్ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేస్తారు. ఈ డెవిల్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని డ్రైవ్ చేయదండి ఫస్ట్. ఈ డెవిల్ ఎనర్జీ కానీ మిమ్మల్ని డ్రైవ్ చేస్తే, మీరు ఇందులోనే ఉండిపోతే, మీరు ఎప్పటికి కూడా రియాలిటీని చూడలేరు. మీరు ఒక బెటర్ పర్సన్‌గా కూడా చేంజ్ అవ్వలేరు. సో, ఖచ్చితంగా ఈ డెవిల్ ఎనర్జీ అనేది మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా, మీరే ఆ డెవిల్ ఎనర్జీని కంట్రోల్ చేసేలాగా మాత్రం ఉండాలి. ఈ టైంలోనేంటంటే కొన్ని నెగెటివ్ ప్యాటర్న్స్‌కి అలవాటు పడాలి అనిపిస్తది. సో, కొంచెం అట్రాక్షన్ కూడా హైగా ఉంటది. జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా రాంగ్ పర్సన్స్‌తో ఎంగేజ్ అవ్వొద్దు. రైట్ పర్సన్స్‌కి, రాంగ్ పర్సన్స్‌కి మధ్యలో డిఫరెన్స్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం ఆ డెవిల్ అట్రాక్షన్ అలా ఉంటది. మనీ విషయంలో కూడా కొంత గ్రీడ్ పెరగడం కానీ నెగెటివ్ ప్యాటర్న్సే కరెక్ట్ అనే ఫీలింగొస్తది. బట్ అలాంటి షార్ట్ కట్స్ అయితే ఎవరు వెతుక్కోవద్దు. ఎందుకంటే అలాంటివి వెతుక్కున్నారు అంటే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, వాటి నుంచి మీరు బయటకి రావడానికే మోస్ట్‌లీ ట్రై చేయాలి అంటే మీ మైండ్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ డోర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ 3, పోర్టల్ అండ్ చంద్రగ్రహణ ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. ఇది ఎవరు పిక్ చేసుకున్నారో ఆల్మోస్ట్ మీది ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళది సేమ్ సిట్యుయేషన్ అండి. అంటే ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది కానీ వెళ్ళలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. లైఫ్‌లో ఎక్కడో స్టక్ అయిపోయి ఉన్నారు. లైఫ్‌లో ఒక చేంజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆర్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తే బావుంటుంది అని వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మీకు ఎలాంటి ఛాన్సు రావట్లేదు. యూనివర్స్ ప్యాటర్న్స్ ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. సో, మొత్తానికి ఓవరాల్‌గా స్టక్ అయిపోయి ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. బట్ ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ 3 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అండ్ చంద్రగ్రహణం కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీలో చేంజెస్ వస్తాయండి. అండ్ మీ సిట్యుయేషన్‌లో కూడా కొన్ని చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ అవి ఎలాంటి చేంజెస్ ఏంటి అనేది ఒకసారి మనం కార్డ్ వెనక మెసేజ్ చూస్తే అర్థమవుతుంది. హ్మ్. సో, యాక్చువల్‌గా నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీలో ఎవరికైనా సరే స్పెసిఫిక్‌గా క్వెషన్స్ ఉన్నాయి. మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరకట్లేదు. సో, ఇక్కడ నెక్స్ట్ ఏం జరిగే పరిస్థితి ఉంది అని మీకు డౌట్ ఉంటే మోస్ట్‌లీ మీకు అంటే ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. పామ్ రీడింగ్ చెప్పిన వాళ్ళుంటారు. సో, అలాంటి వాళ్ళనైనా కాంటాక్ట్ చేయండి. ఆర్ టారో రీడింగ్ చెప్పిన వాళ్ళనైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ సో, ఎవరినైనా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీకున్న కొన్ని క్వెషన్స్‌కి ఎగ్జాక్ట్‌గా ఆన్సర్స్ ఏంటంటే మీకు తెలియకపోవచ్చు. సో, ఎవరైనా సరే మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళుంటే స్పిరిచ్యువల్ ప్రాక్టీషనర్స్ దాని ప్రకారం మీరు కొంత క్లారిటీ తెచ్చుకుంటారు. ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతది అని కాదు కానీ, బట్ డెఫినెట్‌గా మీకొక క్లారిటీ రావడం కానీ, మీరు కొన్ని అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఈవెన్ మీరు ఒకవేళ ఇలా అంటే వాళ్ళెవరిని కూడా కాంటాక్ట్ చెయ్యకపోయినా స్టిల్ మీరు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? మీరేం సెన్స్ చేస్తున్నారు? ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒకటి ఫీల్ అవుతూ ఉంటారండి. వాళ్ళు క్లియర్‌గా కొన్ని సెన్స్ చేయగలుగుతుంటారు. సో, అలా సెన్స్ చేసిన దాని ప్రకారం అయినా సరే మీరు ఫాలో అయిపోవడం. ఎందుకంటే మీ ఇంట్యూషన్ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తుంటది. సో, మీ ఇంట్యూషన్ ప్రకారం కూడా మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఈ సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఏం జరుగుతది? అనేది మీకు క్లారిటీ రావచ్చు. మేబీ ఇప్పటికైతే మీకు ఆన్సర్స్ తెలియకపోవచ్చు కానీ 3 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ ఇంట్యూషన్ ఏదైతే మీకు గైడ్ చేస్తదో అది మీరు అర్థం చేసుకోవడమే. మీ మీద మూన్ ఎనర్జీ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు మీ ఇంట్యూషన్ ఏదైతే గైడ్ చేస్తదో దాని ప్రకారం కానీ ఫాలో అయితే చాలా వరకు మీకు కొన్ని అర్థమవుతాయండి. ఎందుకంటే కొంతమంది ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో,
అట్లీస్ట్ వాటి మీదైనా మీరు ఫోకస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అసలు మిగతా మెసేజెస్ కూడా చూస్తే యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది అర్థమవుతుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ టైంలో మీరు ఎవ్వరితో కూడా ఏది గాసిప్ చేయొద్దండి. మీ సీక్రెట్స్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. అండ్ ఎవరి సీక్రెట్స్ కూడా మీతో షేర్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే చాలా మందికి ఆ క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటది. బట్ ఈ టైంలోనేంటంటే మిమ్మల్ని మీరు హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. దానికి రీజన్ ఏంటంటే, ఒకవేళ కానీ మీరు అలా హోల్డ్ చేసుకోకపోతే డెఫినిట్‌గా తర్వాత మీరు కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తారు. అంటే ఎవరైనా వ్యక్తులతో మీరు మాట్లాడుతున్నప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అనవసరమైన విషయాల గురించయితే డిస్కస్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా దానివల్ల మీ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. సో, ఎవరి గురించి ఎవరితో కూడా డిస్కస్ చెయ్యొద్దు. అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా మీతో ఏదైనా చెప్తున్నా సరే, మీరేంటంటే అవి ఇగ్నోర్ చేయడానికే ట్రై చేయండి. సో, ఇలా మీరు ఉండడమే మంచిది. వ్యక్తులతో కమ్యూనికేట్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నా, ఏదైనా షేర్ చేసుకోవాలి అనిపిస్తే చేసుకోవచ్చు కానీ, ఆ వ్యక్తులు ట్రస్ట్ వర్తీ అయినప్పటికీ కూడా కొంతవరకే షేర్ చేసుకోవాలి. బట్ కంప్లీట్‌గా వాళ్ళ సీక్రెట్స్ ఆర్ మీ సీక్రెట్స్ అక్కడ డిస్కస్ చేయడం, లేకపోతే వేరే వ్యక్తుల గురించి గాసిప్ చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల తర్వాత మీరేంటంటే ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, ఈ టైంలోనేంటంటే మోస్ట్‌లీ ఇలాంటి జాగ్రత్తలైతే మీరు తీసుకోవాలి. అండ్ ఈ టైంలోనేంటంటే మీకు న్యూ ఆపర్చునిటీస్ అనేవి బాగా కనిపిస్తాయండి. అంటే ఒక కెరియర్ పాతే కాదు ఫినాన్షియల్‌గా కూడా కొంత బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో, గ్రోత్ అయితే క్లియర్‌గా ఉంటుంది. ఎవరైతే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీరేంటంటే డెఫినెట్‌గా ఈ టైంలో ఫినాన్షియల్ గ్రోత్ కానీ, కెరియర్‌లో గ్రోత్ ఆర్ స్టెబిలిటీని కానీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ కొంతమందికి నిజంగానే జాబ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైనా ఎందులో అయినా సరే గతంలో ఇన్వెస్ట్ చేసుంటే మోస్ట్‌లీ మనీ అయితే వస్తుందండి. సో, ఈ విధంగా ఫినాన్షియల్‌గా కొంత కంఫర్ట్ అయితే దొరుకుతుంది అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే ఇదైతే గుడ్ టైము. అంటే ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తాను. ఈ టైంలో ఎవరైనా ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా సరే, అది సోర్స్ ఒకసారి చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ కెరియర్ పాత్‌లో కూడా జాబ్స్ చేంజ్ అవ్వాలి ఆర్ ఏదైనా హైయర్ డిగ్రీ చేస్తే బావుంటుంది. ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకుంటే బావుంటుంది అనుకుంటే అవి కూడా ప్రయత్నాలు చేయొచ్చు. అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ టైంలో మీకు మెటీరియలిస్టిక్ ఈ టైంలో మీకు మెటీరియలిస్టిక్ కంఫర్ట్ కూడా బాగా దొరుకుతుంది. అంటే ఎవరైనా సరే హౌస్ పర్చేస్ చేయడం కానీ, లేకపోతే ఏవైనా ఫర్నిచర్ ఐటెమ్స్ పర్చేస్ చేయడం కానీ, సో, ఇలా వెహికల్ పర్చేస్ చేయడం కానీ, రకరకాలుగా కంఫర్ట్ అనేదైతే దొరుకుతుంది. బట్ మెటీరియలిస్టిక్ కంఫర్ట్ అయితే ఉంటుందండి. సో, మీరేంటంటే ఈ టైంలో ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా ఆర్ మనీతో డీలింగ్స్ చేయాలి అనుకున్నా కొంచెం చూసుకొని చేస్తే మాత్రం బెనిఫిట్ అవుతారు. హౌస్ పరంగా కూడా నేను చెప్తున్నాను కదా! ఎవరికైనా ప్లాన్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే కొన్ని సార్లు మీరు ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఈవెన్ మీరు ఎమోషనల్ పర్సన్ కాకపోయినా స్టిల్ కొన్ని సార్లు మీరు ఎమోషనల్ అవుతూ ఉంటారు. సో, దాన్ని మీరేంటంటే సైన్ ఆఫ్ వీక్‌నెస్‌గా తీసుకోవద్దండి. అది యాక్చువల్‌గా సెన్సిటివిటీ అని చెప్పొచ్చు ఆర్ కంపాషనేట్‌గా ఉండడం అని చెప్పొచ్చు. ఎవరైతే ఒక ఎమోషన్‌ని ఫీల్ అవుతారో వాళ్ళే ఎదుటి వ్యక్తులు ఆర్ పరిస్థితులు ఆర్ జంతువుల మీద ఆ ఎమోషన్‌ని చూపించగలుగుతారు. ఆర్ కొంత కంపాషనేట్‌గా ఉంటారు. సో, దాన్ని సైన్ ఆఫ్ వీక్‌నెస్ అనుకోవద్దు. ఆఫ్‌కోర్స్ ఎక్లిప్స్ అనేది వస్తుంది కాబట్టి డెఫినిట్‌గా ఎమోషన్స్ అనేవి కొంత హైగా రన్ అవ్వచ్చు. ఆర్ ఆ ఇంపాక్ట్ మీ మీద ఉండొచ్చు. బట్ దాన్ని మీరేంటంటే వీక్‌నెస్ అనుకోవద్దు. సో, దాన్ని మీరేంటంటే గుడ్ వేలో యూజ్ చేసుకోవడానికి, గుడ్ వేలో రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీరు ఎంతో కొంత బెనిఫిట్ అవుతారండి. మీ ఎమోషన్స్ కూడా ఈ టైంలో మీకు స్ట్రెంత్ అవుతాయని చెప్పొచ్చు. అది ఎలా ఏంటి అనేది మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీకే అర్థమవుతది. సో, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను. బట్ డెఫినిట్‌గా ఇదైతే సైన్ ఆఫ్ వీక్‌నెస్ కాదండి. సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ అని చెప్తాను. అండ్ స్ట్రెంత్ అని కూడా చెప్తాను. అండ్ నాకు తెలిసి ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉందండి.
సో ఎవరైనా సింగిల్‌గా ఉంటే ఖచ్చితంగా న్యూ పర్సనే వస్తారు. అందులో నో డౌట్. అండ్ ఈ టైంలోనేంటంటే వాళ్ళకి మీకు కనెక్షన్ కూడా బాగా డెవలప్ అవుతుందని చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది మ్యాచెస్ కోసం ట్రై చేస్తుంటారు. ఆర్ ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లోకి వస్తే బావుంటుందని వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకైతే హైగా ఛాన్సెస్ ఉన్నాయి. ఒక పర్సన్ వస్తారు. సో రొమాంటిక్ టైప్ అని చెప్పొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. వ్యక్తితోనేంటంటే మీరు కూడా ఈజీగా అటాచ్ అయిపోవడం కానీ, ఆ ఎమోషన్స్ అనేవి వాళ్ళకి మీకు మధ్యలోనే బాగా డెవలప్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో మోస్ట్‌లీ వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే లిబ్రా సైన్ వాళ్ళు రావచ్చు. ఆర్ టారస్ సైన్ కూడా రావచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఏది ఏమైనా సరే వాళ్ళేంటంటే కొంత జెంటిల్‌గా ఉంటారండి. సెన్సిటివ్‌గా ఉంటారు. పర్టిక్యులర్‌గా రీడింగ్ చూస్తున్న వాళ్ళ అబ్బాయి అయితే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఏంటంటే ఒక లేడీ అయితే వస్తారు. అందులో నో డౌట్. మీరేంటంటే ఈ పర్సన్‌లోని ఆ డివైన్ ఫెమినిటీని కూడా చూస్తారు. అంటే వాళ్ళు మీతో జెంటిల్‌గా ఉండడం కానీ, కైండ్‌నెస్ చూపించడం కానీ, వాళ్ళేంటంటే ట్రూగా లవ్ అండ్ కేరింగ్ అనేది చూపించడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో మీరేంటంటే ఆ వ్యక్తికి ఇన్‌స్టంట్‌గానే కనెక్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ రీడింగ్ చూస్తున్న వాళ్ళ అమ్మాయి అయితే మీలో డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అనేది బాగా యాక్టివేట్ అవుతుందండి ఈ టైంలో. అందుకే మీ ఇంట్యూషన్ ఏంటంటే మిమ్మల్ని క్లియర్‌గా గైడ్ చేస్తుంటది. మీ లైఫ్‌లో నెక్స్ట్ ఏం జరుగుతది? మీరేం చేయాలి? ఎలా ఉండాలి? అనేది అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు అనేది. సో, దాన్ని మీరేంటంటే సైన్ ఆఫ్ ప్రోగ్రెస్‌గానే తీసుకోవాలి. ఖచ్చితంగా మీరేంటంటే కొంత చేంజ్ అవుతారు. మీ ఆలోచనలు చేంజ్ అవుతాయి. మీ లైఫ్ స్టైలు చేంజ్ అవుతుంది. లైక్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు నిజానికి లక్కీ పర్సన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే వస్తాయండి. ఈ పర్టిక్యులర్ 3 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత. లేడీస్‌లో కూడా నేను చెప్తున్నాను కదా! ఆ సెన్సిటివిటీ అనేది ఉంటది. బట్ వాళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా కూడా చేంజ్ అవుతారండి. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బెటర్‌గా అర్థం చేసుకోవడం, బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయడం లాంటివి జరుగుతాయి. సో, ఇదేంటంటే ఒక పాజిటివ్ సైన్‌గానే కన్సిడర్ చేస్తే బావుంటుంది. మీ కార్డ్స్ ప్రకారం ఏంటంటే మీ లైఫ్‌లోని ఈ టైంలోని మీరు మోస్ట్‌లీ ఏదైనా చేసినా, ఏదైనా ఆలోచించుకొని మీకు ఏది కరెక్టో మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం లైఫ్‌లో డెఫినెట్‌గా పాజిటివ్ థింగ్స్ అయితే చూస్తారు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే కొన్ని రోజుల నుంచి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారండి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికి చూస్తున్నారు. ఎందుకంటే మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ లేదు. అనుకున్న విధంగా కొన్ని చేంజెస్ రావట్లేదు. అట్‌లీస్ట్ మీరేంటంటే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటే మిమ్మల్ని మీరు ఈ సిట్యుయేషన్స్‌లో హోల్డ్ చేయగలిగితే తర్వాత సెట్ అయిపోతుంది. తర్వాత మీరు అలవాటు పడిపోతారు అనేలాగా మీ ఆలోచనలైతే ఉన్నాయి. బట్ ఎందుకో కానీ మీ ఎమోషన్స్ అయితే హైగా రన్ అవుతున్నాయి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని చాలా బలంగా అనుకుంటున్నారు. బట్ అది అంత ఈజీ కాదు అని మీకు అర్థమవుతుంది. సో, మీరు ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఆ టైంకి వర్కౌట్ అవుతదేమో అనిపిస్తున్నా తర్వాత మళ్ళీ నార్మల్ ఫీలింగే వస్తుంది. అండ్ వర్కౌట్ కూడా కొంతమందికైతే అవ్వట్లేదు. సో, ఈ స్ట్రగుల్ అయితే రియల్ అండి. బట్ నేనిక్కడ ఒకటే చెప్తాను. ఈ ఎక్లిప్స్ వచ్చిన తర్వాత మీరు ఇలా కొన్ని సిట్యుయేషన్స్‌లో మిమ్మల్ని మీరు హోల్డ్ చేసుకుంటున్నా, మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుంటున్నా, ఇంకా కన్విన్స్ చేసుకోవద్దండి. మీ మనసుకి ఏదనిపిస్తే అదే చేయండి. మీరు ఎలా అయితే ఈ సిట్యుయేషన్‌లో ఫీల్ అవుతున్నారో ఆ విధంగానే ఉండండి. ఆ విధంగానే ఎక్స్‌ప్రెస్ చేయండి. ఎందుకంటే చేంజెస్ అయితే వస్తున్నాయండి. మూవ్‌మెంట్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, మీరేంటంటే ఒకప్పుడు ఇది కావాలి అని కోరుకున్నా అది జరగకపోయుంటే అది జరగదులే. మనం అది డిజర్వ్ చేయంలే అని మీకు మీరు కన్విన్స్ చేసుకుంటున్నట్టయితే, ఇంకా అలా కన్విన్స్ చేసుకోకుండా ఖచ్చితంగా మనం అది డిజర్వ్ చేస్తాం. మనం ఏం చేయాలో అదే చేద్దాం. సో, వర్కౌట్ అయినా, అవ్వకపోయినా సరే మన ఎండ్ నుంచి మనం 100% ఇవ్వాలి అనే మైండ్ సెట్‌తో కానీ మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే చేంజెస్ అయితే వస్తున్నాయి. సో, మీరేంటంటే ఇలాంటి వర్కౌట్ అవుతాయని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది మాత్రం చేయండి. సరిపోతుంది. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అండ్ లూనార్ ఎక్లిప్స్ తర్వాత చేంజెస్ అయితే ఖచ్చితంగా మీరు చూస్తారండి. మెటీరియలిస్టిక్ కంఫర్ట్ కాదు, ఫినాన్షియల్ గ్రోత్ కాదు, ఆర్ కెరియర్‌లో గ్రోత్ కాదు, రిలేషన్‌షిప్ వైస్ చేంజెస్ కాదు. అన్ని రకాలుగా అన్ని చేంజెస్ వస్తున్నాయి. జస్ట్ మీరేంటంటే వీటిని యాక్సెప్ట్ చేసి వీటితో పాటు ముందుకు వెళ్ళడానికి మాత్రం ట్రై చేయాలి. సో, దానికి మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటే సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఈ 3 పోర్టల్ అనేది ఓపెన్ అయిన తర్వాత అండ్ చంద్రగ్రహణం తర్వాత ఈ సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? అసలు ఆ ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది అంటే, ఒక్కటైతే నేను చెప్పగలనండి. ప్రెజెంట్ మీ లైఫ్‌లోనేంటంటే
మీకు ఎక్కడో చిన్న హోప్ అయితే క్రియేట్ అవుతుంది. ఎక్కడో కానీ మీరు ఏంటంటే లైఫ్‌లో చేంజెస్ వస్తాయి అని ఫీల్ అవుతున్నారు. బట్ ఇప్పటికైతే పెద్దగా ప్రోగ్రెస్ ఏం లేదు. మీకు ఎలా అనిపిస్తుందంటే జస్ట్ ఆ ఫీలింగ్ మాత్రం ఉంది. చేంజెస్ వస్తున్నాయి. లైఫ్ చేంజ్ అవుతుంది అని. కాకపోతే కంప్లీట్‌గా మీరేంటంటే ఇంకా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా పెద్దగా చేంజెస్ అయితే ఏం కనిపించట్లేదండి. సో, దానివల్ల మీరేంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారని చెప్పొచ్చు. 100% అవుతది అనైతే ట్రస్ట్ చేయట్లేదు. బట్ ఎక్కడో చిన్న ఛాన్స్ ఉంది అన్నట్టుగైతే ఫీల్ అవుతున్నారు. సో, మీరు అనుకుంటుందే నిజమండి. వన్స్ ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే చేంజెస్ అయితే వస్తున్నాయి. పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్‌లో మీరు ఎక్కడో చిన్న హోప్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నట్టయితే ఆర్ చేంజెస్ అనేవి ఇప్పటికి కనిపించకపోయినా స్టిల్ మీరేంటంటే లేదు మనం నమ్మాలి. అలా అంటే ఇది వర్కౌట్ అవ్వదు అనుకోకూడదు అన్న ఫీలింగ్‌తో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ సిట్యుయేషన్‌లో తొందరలోనే చేంజెస్ చూస్తారు ఆర్ లైట్‌ని చూస్తారని చెప్పొచ్చు. ఇది వర్కౌట్ అవుతదండి. సో, కొంచెం వెయిట్ చేయండి. డెఫినిట్‌గా చేంజెస్ అయితే కనిపిస్తాయి మీకు. అసలు కార్డ్ వెనక మెసేజ్ కూడా ఏంటో ఒకసారి చూసేద్దాం. హ్మ్. సో, నేను చెప్పాను కదండీ! పాత్ అనేది షిఫ్ట్ అవుతుందండి. ఇప్పటి వరకు ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు చేంజెస్ చూడకపోయినా, వచ్చే రోజుల్లో చేంజెస్ అయితే చూస్తారు. క్లియర్‌గా మీకేంటంటే అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మీరు ఎటువైపు వెళ్తున్నారు? అసలు ఇప్పటి వరకు మీకు ఒకవేళ పాత్ కనిపించకపోయినా, మరి ఇప్పుడు ఎటువైపు వెళ్ళే పరిస్థితి ఉంది? ఇలా చాలా తెలుసుకుంటారు. సో, ఈ ప్రాసెస్ అనేదైతే కొంచెం కష్టంగానే ఉంటది. ఈజీగా అయితే ఉండదు. మీకు క్లారిటీ వస్తది. బట్ ఈజీగా అయితే ఉండదు. మీరేంటంటే జస్ట్ యూనివర్స్‌ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవడమే. ఈ టైంలోనేంటంటే వచ్చే చేంజెస్ కానీ ఆర్ ఇక్కడేంటంటే ఇలా సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండడం చూసి మీరు భయపడడం కానీ, ఏం చేయాలి అనుకోని ఆలోచించడం లాంటివైతే చెయ్యొద్దు. మోస్ట్‌లీ ఆ ఫ్లోలో మీరు ముందుకు వెళ్ళిపోవడమే. ఎందుకంటే చేంజెస్ వస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి మనిషి ఆ డిఫికల్టీనైతే ఫేస్ చేస్తారు. చేంజ్ ఎప్పుడు కూడా కంఫర్టబుల్‌గా ఉండదు. బట్ చేంజ్ వస్తేనే లైఫ్‌లోనేంటంటే మనం ముందుకు వెళ్ళగలం ఆర్ ఆ డిఫరెన్స్‌ని ఫీల్ అవ్వగలం. సో, మీకు అదే జరుగుతది ఈ పోర్టల్ తర్వాత. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది మీకోసమే జరుగుతుంది. సో, దీన్ని మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళడమే. అసలు ఇంకా మిగతా మెసేజెస్ కూడా చూస్తే యూనివర్స్ ఏం చెప్తుందో అర్థమవుతుంది. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లో మీరు ఏదో పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. ఇది మేజర్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఇది చాలా కాలం నుంచి మీ లైఫ్‌లో ఉంది. బట్ మీరేంటంటే, ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఈ ఛాలెంజ్‌కి సొల్యూషన్ ఏంటి? అసలు మీరేం చేయాలి అనేదైతే మీకు అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి మీరు ఏ ప్రయత్నాలు చేయలేదు. సైలెంట్‌గా ఉన్నారా అంటే ఏం లేదు. అన్ని ప్రయత్నాలు చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు అన్నీ కూడా షార్ట్ కట్స్ వెతకడం కానీ, ఈజీ మెథడ్స్ ఎక్కడున్నాయని చెప్పి అలాంటి ప్రయత్నాలే చేస్తూ వచ్చారు కానీ, లైక్ ఏంటంటే డైరెక్ట్‌గా మీరు చేయాల్సింది చేయలేదండి. అంటే ఒక ఛాలెంజ్ మన ముందుకు వచ్చింది అంటే దానికి షార్ట్ కట్ అంటూ ఏముండదు. ఆర్ ఈజీగా వర్కౌట్ అయిపోవడానికి సోర్స్ ఏముండదు. అలా ఉంటే అసలు అది ఛాలెంజ్ అనే అనడానికి లేదు. ఒకటొచ్చింది అంటే దాన్ని మనం ఫేస్ చేయాలంతే. అది ఫేస్ చేయడానికే వస్తది. సో, దాని ప్రకారం మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటే అలా మనం ముందుకు వెళ్ళాలి. షార్ట్ కట్స్ అంటూ ఏముండవు. సో, మీరేంటంటే సపోజ్ మీ ప్రాబ్లమ్ అనేది ఈ మౌంటైన్ అయితే, ఈ మౌంటైన్‌కి ఎక్కడ షార్ట్ కట్స్ ఉన్నాయని మీరు వెతుకుతున్నారు కానీ, మౌంటైన్ క్లైంబ్ చేయడం ఒక్కటే ఆప్షన్ అండి. సో, ఇక్కడి నుంచి కూడా మీ ప్రాబ్లమ్‌కి షార్ట్ కట్ వెతకొద్దు. మీరేం చేయాలో, మీరు ఎలా ఫేస్ చేయాలో అలానే ఫేస్ చేయడానికి ట్రై చేయండి. అలా ఫేస్ చేస్తేనే ఇది క్లియర్ అవుతది. ఆర్ ఇక్కడ మీరనుకున్న విధంగా చేంజెస్ అనేవి చూడగలరు. సో, ఫస్ట్ మీరు అలవాటు పడాలండి ఈ ప్యాటర్న్‌కి. అంతేకాని ఆ ప్యాటర్న్ మీకు అలవాటు పడదు. సో, ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకొని మాత్రం థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఒక్కటి మాత్రం క్లియర్‌గా చెప్తానండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీవి 3 చక్రాస్ బ్యాలెన్స్ అవ్వాల్సిన పరిస్థితుంది. క్రౌన్ చక్ర ఒకటి, థర్డ్ ఐ చక్ర ఒకటి, థ్రోట్ చక్ర ఒకటి. ఈ 3 కూడా ఇంబాలెన్స్‌లో ఉన్నాయి. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, మీరు ఆలోచించే ఆలోచనలు సరిగ్గా లేవు. డివైన్‌తో మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఐ మీన్ మీ ఇంట్యూషన్ మీకేం చెప్తుందో మీకు అర్థం అవ్వట్లేదు. కొన్ని మనం సెన్స్ చేస్తుంటామండి.
అవి ఖచ్చితంగా జరుగుతాయి మోస్ట్లీ. సో, ఇలా మీరేం సెన్స్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీకు ఏ ఆలోచనలైతే వస్తున్నాయో, అదే మీరు ఇంట్యూషన్ గైడ్ చేస్తుందేమో అనుకుంటున్నారు. బట్ ఆలోచనలు రావడానికి, మనం ఒకటి ఫీల్ అవ్వడానికి చాలా తేడా ఉంటది. మనం ఫీల్ అయ్యేది ఖచ్చితంగా మన లైఫ్‌లో జరుగుతది. మనకొచ్చిన ఆలోచన ఖచ్చితంగా జరుగుతదని చెప్పడానికైతే లేదు. సో, ఈ డిఫరెన్స్‌ని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మాట్లాడేటప్పుడు కూడా మీ మాటలేంటంటే ఎదుటి వ్యక్తికి డిఫరెంట్‌గా అర్థమవుతున్నాయి. మీరు కూడా ఎదుటి వ్యక్తులు చెప్పేది డిఫరెంట్‌గా అర్థం చేసుకుంటున్నారు. సో, ఇక్కడ అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంది. సో, 3 చక్రాస్ కూడా బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, యోగా, మెడిటేషన్ లాంటివి చేయొచ్చు. సో, ఇలా 3 చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉన్నాయి కాబట్టి క్రిస్టల్స్ ఏమైనా సరే మీరు యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ లేదు అన్ని రకాలుగా ఒకటే క్రిస్టల్ యూజ్ చేయాలి అనుకుంటే ఎమెథిస్ట్ అయితే యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరైతే యోగా కానీ, మెడిటేషన్ కానీ ఏదైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా చెయ్యండి. క్రిస్టల్స్ ఒకటే యూజ్ చేస్తే అది షార్ట్ కట్టే అవుతుంది. సో, అలాంటి షార్ట్ కట్స్ కాకుండా లైక్ క్రిస్టల్ యూజ్ చేయాలి. అండ్ దాంతో పాటు స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా చెయ్యాలి. అలా చేసినప్పుడే మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, మీరు కొంత ఇంప్రూవ్ అవ్వడం కానీ, మీరు కొంచెం థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ జరుగుతుంది. సో, డెఫినిట్‌గా థింగ్స్ ఏంటంటే చేంజ్ అనేది మీరు చూస్తారండి. మెయిన్ క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అవ్వకపోవడం, థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్ అవ్వకపోవడం, ఈ 2 అవ్వకపోవడం ఎలా ఉంటదంటే, ఆలోచనలనేవి స్టేబుల్‌గా ఉండవు. దానికి తోడు స్ట్రెస్ పెరగడం కానీ, ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ, కొంతమంది డిప్రెషన్‌లో ఉండడం, కొంతమందికి నిద్ర పట్టకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో, ఏది ఏమైనా సరే కొంచెం అయితే వర్క్ చేయండి. అండ్ ఇంకొకటి ఈ టైంలోనేంటంటే ఫినాన్షియల్‌గా కొంత గ్రోత్ ఉంటుందండి. ఫినాన్షియల్‌గా కొన్ని చేంజెస్ అయితే చూస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫినాన్షియల్ కంఫర్ట్ అనేది దొరుకుతుంది. ఆపర్చునిటీస్ కూడా ప్యారలెల్‌గానే వర్కౌట్ అవుతూ ఉంటాయి. బట్ ఫినాన్షియల్‌గా ఎవరైనా ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నట్టయితే కొంత రిలీఫ్ దొరుకుతుందండి. కొన్ని చేంజెస్ అయితే సిగ్నిఫికెంట్‌గా చూస్తారు అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే కొన్ని విషయాలేంటంటే మిమ్మల్ని సాటిస్ఫై చేసేలా ఉంటాయి. కొన్ని విషయాలు మాత్రం మిమ్మల్ని అస్సలు సాటిస్ఫై చేయవు. మీరెలా ఫీల్ అవుతారంటే అసలు ఏంటి లైఫ్ ఇలా ఉంది? ఎందుకిలా ఉంది అని అనుకుంటారు. బట్ సాటిస్ఫై చేసే సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! అప్పుడు పాజిటివ్‌గా తీసుకుంటారు కదా! అవి ఎలా అయితే నార్మల్‌గా తీసుకుంటారో, మిమ్మల్ని ట్రబుల్ చేసే సిట్యుయేషన్స్‌ని కూడా మీరు అలానే తీసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే, మీ ఎమోషన్స్ ఎప్పుడూ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలండి. మీరు ఇది అలానే తీసుకోవాలి, అది అలానే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మీరేంటంటే వాటిని కామ్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఆర్ మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటదో ఆ విధంగా మీరు చేంజ్ చేసుకోగలుగుతారు. సో, మీ ఎమోషన్స్ మాత్రం అప్పుడు అలానే ఉండాలి. ఏదైనా నెగెటివ్‌గా జరిగినా అలానే ఉండాలండి. అలా కామ్‌గానే మీరేంటంటే థింగ్స్‌ని డీల్ చేయాల్సుంటది. అలా డీల్ చేస్తేనే మీరేంటంటే కొన్ని చేంజెస్ అయితే చేసుకోగలుగుతారు. సో, మీ బిహేవియర్ కానీ, మీ ప్యాటర్న్స్ కానీ, మీరు మాట్లాడే వే కానీ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మేబీ ఒక గేమ్ ఆడుతున్నప్పుడు విన్ అయితే ఒకలా బిహేవ్ చేస్తారు. ఒకలా మాట్లాడతారు. అదే గేమ్ లూజ్ అయిపోతే వాళ్ళ బిహేవియర్ ఇన్‌స్టంట్‌గా చేంజ్ అయిపోతూ ఉంటది. సో, ఏ సిట్యుయేషన్ అయినా సరే ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. అన్ని సిట్యుయేషన్స్‌లో కూడా ఒకేలా రియాక్ట్ అవ్వండి. అండ్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. పర్టిక్యులర్‌గా ఈ 3 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేశారో ఇప్పటి వరకు ఆర్ ఇప్పటికి కూడా ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారో, ఆ ఇగో అనేది వానిష్ అయిపోయేలా సిట్యుయేషన్స్ ఉంటాయండి. అంటే మీరు ఇప్పటి వరకు అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్‌తో మీ డిగ్నిటీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు కొన్ని ఫేస్ చేయడం వేరు. మీరు ఆ ప్రాసెస్‌లో మాట్లాడే వే వేరు. సో, అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్వాలేదు కానీ, బట్ ఎవరైతే ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారో, సో, వాళ్ళు అక్కడ ఎదుటి వ్యక్తులనే కాదు, సిట్యుయేషన్స్‌నే కాదు ఎలా హ్యాండిల్ చేశారో దాని ప్రకారం వాళ్ళేంటంటే కాన్సిక్వెన్సెస్ మాత్రం ఫేస్ చేస్తారండి. ఇదైతే ఖచ్చితంగా జరుగుతది. ఇది ఎవరైనా ఒకటే. ఈ విషయంలోనేంటంటే ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఎందుకంటే మనుషులకి ఆ ఇగోకి, సెల్ఫ్ రెస్పెక్ట్‌కి మధ్యలో డిఫరెన్స్ తెలీదండి. చాలా థిన్ లైన్ ఉంటది. సో, వాళ్ళేమనుకుంటారంటే ఇగోతో చేసినా సరే సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ అనుకుంటారు. బట్ యూనివర్స్‌కి ఈ డిఫరెన్స్ అనేదైతే క్లియర్‌గా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సుంటుంది. ఒక సిట్యుయేషన్‌లో మీరు ఎలా ఉన్నారు? ఏం చేశారు? అనేది మీకు అర్థం అవ్వడంతో పాటు, మీరు చేసిన దానికి మీరు కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితొస్తది. సో, ఇక్కడేంటంటే ఇంక మీరు అంటే ఇలానే జరుగుతది, ఇదే అని ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఆ డ్రీమ్స్ అనేవి కంప్లీట్‌గా షాటర్ అవుతాయన్నమాట. డ్రీమ్సే కాదు, ఇప్పటి వరకు మీరు ఆ థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేశారో,
అవి డెఫినెట్‌గా మిమ్మల్ని అయితే ట్రబుల్ చేస్తాయని చెప్పొచ్చు. ఓన్లీ ఇది ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేసిన వాళ్ళకి మాత్రమే. నార్మల్‌గా ఉన్న వాళ్ళకి పర్వాలేదండి. ఎందుకంటే అందరూ సేమ్ ఉండరు కదా! మేబీ ఇదేంటంటే అందరికీ కూడా రీడింగ్ కాదు. జనరల్ రీడింగ్ అనేసరికి కొంతమంది ఉంటారు. సో, వాళ్ళేం చేశారు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది వాళ్ళకైతే క్లారిటీ ఉంటది. క్లారిటీ లేకపోయినా ఇప్పుడు క్లారిటీ వస్తది. ఎందుకంటే యూనివర్స్ ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేసేలా చేస్తది కాబట్టి ఇది ఇన్నోవేటబుల్. ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి అయితే తప్పించుకోలేరు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీరు పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే యాక్షన్ తీసుకోండి. వెయిట్ చేయొద్దు. ఎందుకంటే, ఈ టైంలో యాక్షన్ తీసుకోవడం వల్ల కూడా కొన్ని చేంజెస్ అయితే మీరు చూస్తారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం అయితే మంచిది. సో, మంచి టైమా? కాదా? సో, ఇలాంటి టైముల్లో చెయ్యొచ్చా? లేదా? రకరకాలుగా ఆలోచిస్తుంటారు. అలా ఎవరు ఆలోచించొద్దు. వన్స్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేస్తే మీరు చేంజెస్ అయితే చూస్తారండి. యాక్షన్ అయితే తీసుకోండి. అది ఏ సిట్యుయేషన్‌లోనైనా సరే యాక్షన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు. మరి అయితే ఇంక లేట్ చెయ్యొద్దు. ఎందుకంటే మేబీ ఇప్పటి వరకు మీరు ఆలోచించుకుంటూ పెండింగ్‌లో పెట్టేసుంటే, ఇంకిప్పుడు ఆలోచించుకోవడానికి ఇది టైం కాదండి ఫస్ట్. యాక్చువల్‌గా ఇప్పటికే మీకొక క్లారిటీ వచ్చేయాలి. క్లారిటీ వచ్చి యాక్షన్ తీసుకోవాలి. బట్ క్లారిటీ రాకపోయినా ఇప్పటికైనా క్లారిటీ తెచ్చుకొని మాత్రం ఇమ్మీడియేట్‌గా మీరు చేయాల్సింది చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరేంటంటే వేరే వ్యక్తుల సజెషన్స్ తీసుకోవడం కానీ, కొన్ని ఎందుకో ప్రాపర్‌గా డిసైడ్ అవ్వలేక వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, ఇలాంటివేవో చేస్తున్నారు. అందరూ కాకపోయినా కొంతమంది ఈ టైప్‌లో ఉండొచ్చు. సో, అలా ఎవరైనా ఉంటే మాత్రం వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ, వ్యక్తుల సజెషన్స్‌కి ఎక్కువ అలవాటు పడడం కానీ అలాంటివి చేయొద్దండి. మీ మీద మీరు డిపెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తులు మీకు సపోర్ట్ చేయరు. ఈ వ్యక్తుల వల్ల అంటే మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అని కాదు కానీ, ఎక్కడో కానీ వాళ్ళ వైబ్రేషన్స్, మీ వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో, వాళ్ళిచ్చే గైడెన్స్ మీకు యూజ్ అవ్వకపోవచ్చు. వాళ్ళెంత మంచి వ్యక్తులైనా, మీకెంత బాగా అటాచ్ అయిపోయిన వ్యక్తులైనా సరే, స్టిల్ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌నేంటంటే, మీరు ఎదుటి వ్యక్తుల్ని అడిగి హ్యాండిల్ చేసే పరిస్థితయితే తెచ్చుకోవద్దు. ఎందుకంటే, అలా చేయడం వల్ల సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వవండి. తర్వాత మీకు అర్థమవుతది ఈ విషయం. ఓకే. వీళ్ళేంటంటే, మనకి చెప్పారు కానీ, ఇది మనకి యూజ్ అవ్వలేదు. మనకు మనమే ఏదో చేయాల్సిన పరిస్థితుంది. ఇలా తెలుసుకుంటారు. సో, క్లియర్‌గా నేనైతే ఒకటే చెప్తాను. కంఫర్టబుల్‌గా మీరుండాలి. కొన్ని లాంగ్ రన్‌లో వర్కౌట్ అవ్వాలి అనుకుంటే మాత్రం వ్యక్తుల మీద డిపెండ్ అవ్వొద్దు. మీకు మీరుగా చేసుకోవడానికే ట్రై చేయండి. వేరే వ్యక్తులు స్టిల్ చేస్తాను అన్నా వేరే వ్యక్తులు ఫుల్‌గా ఇన్వాల్వ్ అవుతున్నా, అలాంటి పరిస్థితుల్లో కూడా మీరేంటంటే వ్యక్తుల్ని పక్కన పెట్టాల్సుంటదండి. అదేదో వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని కాదు కానీ, నేను చెప్పినట్టుగా వాళ్ళ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. దానివల్ల వాళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేయడం వల్ల కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు ఫేస్ చేయొచ్చు. సో, ఇలాంటివి జరగకుండా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. మేబీ సోలోగా ముందుకు వెళ్ళాలంటే భయమేస్తది. అసలు అలా చేయడం కరెక్టా కాదా అనే ఫీలింగొస్తది. బట్ వన్స్ ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత అలవాటయిపోతుంది. ఆ తర్వాత మీరు ఏదైనా చేయగలరు. సో, ఇదేంటంటే ఏ సిట్యుయేషన్‌లోనైనా సరే వ్యక్తులను ఇన్వాల్వ్ చేయొద్దు. మీరు చేయాలనుకుంటుంది సోలోగా చేయండి. మీకు మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ మీకు మీరే ఏదైనా సరే వర్కౌట్ చేసుకోండి. అంతేకాని వ్యక్తులు చేస్తాము అన్నా సరే మేబీ అంటే వాళ్ళు ఈవెన్ ఫినాన్షియల్‌గా అక్కడ వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఫినాన్సెస్ వరకు ఓకే. బట్ కంప్లీట్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చేయాల్సిందైతే మీరే. సో, ఇలా మీకు మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయి మీరు చేయాల్సింది చేస్తేనే చేంజెస్ అయితే చూస్తారండి. బట్ మీకు కూడా నేను చెప్తుంది ఒకటే. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి మీ జర్నీలో. బట్ ఇవన్నీ కూడా జరిగితేనే మీరేంటంటే మీ డెస్టినేషన్‌కి రీచ్ అవ్వగలరు. సో, వీటినేంటంటే మీరు నెగెటివ్‌గా అయితే తీసేసుకోవద్దు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.